వచ్చే వాళ్ళు కూడా తోపులాట తక్కువగా ఉంటుంది అనే నేపథ్యంలో ఇక్కడ అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి బ్యారికేడ్ సిస్టమ్ దగ్గర కూడా చెకింగ్ పాయింట్స్ పెట్టడం, ఆ చెకింగ్ పాయింట్స్ దగ్గర పాసెస్ అనేది చెక్ చేయడం అనేది వాళ్ళు చేస్తున్నారు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఈవెంట్ స్టేజ్ కూడా చాలా ఎంతో పెద్ద స్టేజ్ని కూడా ఇక్కడ పోలీస్ గ్రౌండ్స్లో అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ తమన్తో పాటు ఇటు డిఎస్పీ పర్ఫార్మెన్స్ కూడా స్పెషల్ అట్రాక్షన్గా ఈ ఈవెంట్లో నిలవబోతుంది అని అర్థమవుతుంది. అండ్ చూసుకున్నట్లయితే ఫ్యాన్స్ ఒక్కొక్కరిగా కూడా ఈవెంట్ స్టార్ట్ అవుతుంది అని తెలుసుకొని ఇక్కడికి పోలీస్ గ్రౌండ్స్కి అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపించింది. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము లోకల్ కరీంనగర్, కానీ అది వివిఐపైని పెట్టి వాళ్ళ పరుగు తీశారు. బర్లకొట్ట ఉన్నట్టున్నది అది. ఫ్యాన్స్ అట్లా నా ట్రీట్ చేసేది. ఏముంది లోపల పరిస్థితి చూడండి, అసలు సీట్లు లేవు, ఏం లేవు. అది కొట్టంలో బర్లను తోలుతారు చూడ, ఆ కొట్టం తోలినట్టుంది అది. మీరు వివిఐపి పాసులు తీసుకుని వచ్చిన ఫ్యాన్స్కి ఇదేనా ట్రీట్మెంట్? చాలా మంది ఫ్యాన్స్ వెళ్ళిపోతున్నారు. ఎందుకు చేస్తున్నారు ఈ ఈవెంట్ నాకు అర్థమే కాదు. ఇట్లాంటి ఈవెంట్లు పాస్ ఫ్రీ అనండి, అభిమానులం కాబట్టి వస్తాం చూస్తాం. కానీ చూడండి చాలా మంది లోపలికి వెళ్ళి చూడండి. అసలు కొట్టమా అండి, మనుషుల అభిమానుల ఫ్యాన్స్ కదండి. అట్లా నిలబెట్టేది 1 hour, ½ hour అంటే అయ్యేది ఈవెంట్. అది గంటలు జరుగుద్ది. సో చూసుకున్నట్లయితే శ్రేయాస్ మీడియా నుంచి వచ్చిన ఈ పాస్ ఏదైతే ఉందో ప్రతిసారి కూడా శ్రేయాస్ మీడియా ఈవెంట్ అంటేనే మనోభావాలు దెబ్బతీస్తున్నాయి. నిజంగా ఈ శ్రేయాస్ మీడియా ఇలాంటి ఈవెంట్లు చేయకూడదు. నిజంగా మేము చాలా హర్ట్ అవుతున్నాం, మేము అభిమానులం కూడా. లాస్ట్ టైం కూడా ఓజీకి కూడా అదే జరిగింది. వర్షంలో నిలబడి కూడా చూసాం మేము. ఇలాంటి అండి ఈ ఓపెన్ ప్లేస్లో పెడితే కనీసం ఎట్లొస్తారండి బయటికి? ఈవెంట్ అయిపోయిన తర్వాత తొక్కిసలాట పదా, అభిమానులకు గాయాలు అవ్వండి. శ్రేయాస్ మీడియా ఈవెంట్ ప్రతి ఒక్కసారి కూడా ఫెయిల్ అవుతూనే వస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే దేవరా కావచ్చు, ఓజీ కావచ్చు, ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కావచ్చు, పాస్లు జారీ చేయడంలో ఉన్న శ్రద్ధ ఆ ఏర్పాట్లపైన పెట్టట్లేదు అనేది ఫస్ట్ నుంచి ఉన్న ఒక ఒపీనియన్. ఆ ఒపీనియన్ని ప్రతి ఈవెంట్లో కూడా నిజం చేస్తున్నారు. ఫ్యాన్స్ మనోభావాల్ని దెబ్బతినేలా చేస్తున్నారు ఈవెంట్ మేనేజర్స్ అని శ్రేయాస్ మీడియా మండిపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది వివిఐపి పాస్ ఎంట్రీ అన్నమాట. సో చూడొచ్చు, ఏదైనా ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటే ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ పెట్టారు. కానీ ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా చైర్స్ అనేవి కనపడట్లేదు. వచ్చే ప్రతి ఒక్కరూ కూడా నిలబడి చూసే పరిస్థితి. ఎందుకంటే ఈవెంట్ అనేది దాదాపుగా 3 నుంచి 4 గంటల వరకు జరిగే అవకాశం ఉంది. ఇంకా అంతకంటే ఎక్కువ కూడా అవ్వచ్చు. వెయిటింగ్ అవర్స్తో పాటు ఈవెంట్ రన్నింగ్ టైం కూడా ఎక్కువగా ఉంటుంది. మరి వివిఐపి పాసులు జారీ చేసి కూడా ఇక్కడ కనీసం సౌకర్యాలు అనేది ఏర్పాటు చేయలేదు అని కూడా వాళ్ళు పూర్తిగా అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారు? నేను బేగంపేట నుంచి వచ్చాను. వీర ఫ్యాన్ అని తీసుకొని వచ్చాడు. ఫస్ట్ టైం వచ్చాను నేను. చాలా డిసప్పాయింట్మెంట్ ఉంది. వెళ్ళిపోతున్నాము రిటర్న్. సో చూడొచ్చు, వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వెనుదిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కనీస సౌకర్యాలు లేవు. ఇంత పెద్ద ఈవెంట్ మేనేజ్ చేసేటప్పుడు ఎందుకు ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేస్తున్నారు, ఒకసారి ఆలోచించుకోవాలి ఈవెంట్ మేనేజర్స్ ఎప్పటికైనా అని చెప్తున్నారు.